పెద్ది మూవీ రివ్యూ. ముందుగా కథ విషయానికి వస్తే ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. గ్రామ గౌరవం, వ్యక్తిగత ఆత్మగౌరవం, కుటుంబ బంధాలు మరియు ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని సాధించడానికి చేసే పోరాటం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. కథలో కొత్తదనం చాలా ఎక్కువగా లేకపోయినా సరే దాన్ని ప్రజెంట్ చేసిన విధానం మాత్రం కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అయింది. ఇక రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ఎందుకంటే ఈ సినిమాలో ఆయన పూర్తిగా కొత్త అవతారంలో కనిపిస్తారు. లుక్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఇక ఎమోషనల్ సీన్స్ అన్నింటిలోనూ తను బెస్ట్ ఇచ్చాడని చెప్పాలి. ముఖ్యంగా కొన్ని మాస్ సీన్స్లో ఫ్యాన్స్కు గూస్ బంప్స్ వచ్చేలా పర్ఫార్మెన్స్ ఉంటుందన్నమాట. సినిమా మొత్తాన్ని తన భుజాల మీదే మోసినట్టు అనిపిస్తుంది. ఇక హీరోయిన్ జాన్వీ కపూర్ తన పాత్రకు పరిమితమైన స్క్రీన్ స్పేస్ ఉన్నా సరే తన పాత్రలో బాగానే నటించింది. ఇక అలాగే శివరాజ్ కుమార్, జగపతి బాబు వంటి సీనియర్ నటులు తమ అనుభవంతో సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారని చెప్పాలి. ఇక దర్శకుడు బుచ్చిబాబు సానా మరోసారి గ్రామీణ వాతావరణాన్ని చాలా న్యాచురల్గా చూపించాడు. గ్రామంలోని భావోద్వేగాలు, అక్కడి మనుషుల జీవన విధానం, వారి సమస్యలను బాగా ప్రజెంట్ చేశారనమాట. అయితే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ కొంచెం నెమ్మదిగా అనిపించవచ్చు, కానీ అలాగే కొన్ని ఎపిసోడ్స్ ముందే ఊహించగలిగేలా ఉంటాయి. ఇక టెక్నికల్గా సినిమా చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ అయితే చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్గా కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల అందాలను చాలా బాగా కవర్ చేశారు. ఇక ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. ఇక పాటలు మాత్రమే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కీలక సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. యాక్షన్ సీన్స్ కూడా బాగానే డిజైన్ చేశారు. అయితే కొన్ని చోట్ల కొద్దిగా సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటూ అనిపిస్తుంది అనమాట. కానీ మాస్ ఆడియన్స్కు మాత్రం అది చాలా బాగా కనెక్ట్ అవుతాయి. ఇక ముఖ్యంగా ప్లస్ పాయింట్స్ ఏంటంటే రామ్ చరణ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఎమోషనల్ సీన్స్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అండ్ బీజిఎం, ఇక సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, మాస్ మరియు ఎలివేషన్ సీన్స్ చాలా ఎక్సలెంట్గా కుదిరాయి. ఇక మెయిన్ మైనస్ పాయింట్స్ ఏంటంటే రొటీన్గా అనిపించే కథ, కొన్ని ప్రిడిక్టబుల్ సన్నివేశాలు ఉంటాయి, కొద్దిగా స్లోగా అనిపించే ఫస్ట్ హాఫ్ భాగాలు కొంచెం నిరాశపరుస్తాయి. ఇక ఫైనల్గా చెప్పాలంటే పెద్ది కొత్త కథతో ఆశ్చర్యపరచకపోయినా సరే మంచి ఎమోషన్స్, బలమైన నటన, మాస్ ఎలిమెంట్స్, అద్భుతమైన టెక్నికల్ వాల్యూస్తో ప్రేక్షకులను ఎంగేజ్ చేసే సినిమా అనమాట. ముఖ్యంగా రామ్ చరణ్ ఫ్యాన్స్కు ఇది ఒక మంచి ట్రీట్. ఇక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాలను ఇష్టపడేవారు తప్పకుండా ఒకసారి చూడొచ్చు అనమాట. ఈ సినిమాకి మనం ఇచ్చే రేటింగ్ 4/5. ఒక్క లైన్లో చెప్పాలంటే మాస్, ఎమోషనల్ స్పోర్ట్స్ని కలిపిన రామ్ చరణ్ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఫోకసే ఈ పెద్ది మూవీ. మరి మీకు పెద్ది సినిమా ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.